అసలు అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు రాశారండి 32,000 కీర్తనలు. ఆయన తపనే 32,000 కీర్తనలుగా మారిపోయింది. ప్రతి కీర్తనలోనూ ఆయన కన్నీళ్ళు, ఆయన పడిన తపన, ఆయన గుండె సవ్వడి, ఆయన భక్తి చూస్తే మనకి సిగ్గేస్తుంది. మనం ఎప్పుడైనా అన్నిసార్లు అలా భగవంతుణ్ణి గుర్తు చేసుకున్నామా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాలకు అంకితమైన ప్రతి శ్వాస ఒక సంకీర్తనగా మారిపోయింది. అంతే. ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ప్రదక్షిణ. పదకవితా పితామహుడైన కలియుగ నారదుడు అన్నమాచార్య స్వామి వారు భగవంతుడి తత్వాన్ని వేదాల కన్నా సులువుగా మనకు అందించారు. నేడు మనం చర్చించుకోబోయే ఈ సంకీర్తన కేవలం ఒక పాట కాదు, పరమాత్మ జాడను వెతికే ఒక భక్తి మార్గం. ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా, మనం మానసికంగా తిరుమల వెళ్ళిపోదాం. ఆ గర్భాలయంలో కూర్చుని ఏదైతే అన్నమాచార్య స్వామి వారు ఆయన కంఠం నుంచి జాలువారిందో ఆ సంకీర్తనని మనం కూడా చేసుకుందాం. 100 ఏళ్ల క్రితం స్వామియే స్వయంగా వచ్చి ఆయన జిహ్వ మీద బీజాక్షరాలు రాస్తే ఆ అద్భుతమైన వాక్కు నుంచి జాలువారిన అమృత బిందువు ఈ కీర్తన. అన్ని అమృత బిందువులే, కానీ ఇది మరింత అన్నమాట. వేదాలకే అందని ఆ విష్ణుమూర్తిని ఒక సామాన్యుడు ఎలా చేరుకోవచ్చో అన్నమాచార్య స్వామి వారు మనకి నేర్పించారు. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనయాడుడి, అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా. ఇది మొదటి చరణం. అది మనం చూస్తే వేదాలు ఎవరి కోసం వెతుకుతున్నాయి? చతుర్వేదాలు దేనినైతే నిరూపించటానికి ప్రయత్నిస్తున్నాయో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కొనియాడండి అని చెప్తున్నారు. సకల లోకాలలో ప్రకాశించే ఆ చైతన్య స్వరూపి ఎక్కడ ఉన్నాడు? ఆయన్ని కొనియాడండి అని చెప్తున్నారు. ఎవరా చైతన్యాత్మకుడు? ఎక్కడున్నారు? ఆ చైతన్యాత్మకుడంటే మనలో ఉన్న జీవశక్తి. గజేంద్ర మోక్షం ఒకసారి ఆలోచించండి. గజేంద్రుడు ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవున్న ఈశ్వరునే శరణంబు వేడెదన్. పోతన గారు రాశారు అద్భుతమైన పద్యం ఇది. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఉంది. మొసలితో 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేసి పూర్తిగా అలసిపోయారు గజరాజు. ఒళ్ళు హోనమైపోయింది, ఉత్సాహం నశించిపోయింది. ఏం చెయ్యాలో ఎలా బయటపడాలో పాలుపోలేదు. కేవలం తన ప్రయత్నంతో ఆ ఆపద నుంచి బయటపడలేను అనే విషయం అర్థమైపోయింది. జన్మాంతర సంస్కారం వల్ల పరమభక్తుడు కావటం వల్ల త్రికరణ శుద్ధిగా ఆర్తిగా అతిదీనంగా భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఏమని? ఈ జగం ఎవరి వల్ల పుడుతోందో, ఎవరిలో కలిసి లీనమయ్యుంటోందో, చివరికి నాశం పొంది ఎవరిలో లయమైపోతోందో, ఈశ్వరులకు ఈశ్వరుడైన సర్వేశ్వరుడెవరో, ఈ సృష్టికి మూల కారణం ఎవరో, ఎవరు ఆది మధ్య అంతం లేనివాడో, ఎవరు సర్వమూ తానే అయినవాడో వాడిని, ఆ ఆత్మభౌడిని నేను శరణు కోరుతున్నాను అని. ఇక్కడ భగవద్గీత చర్మశ్లోక సందేశాన్ని గజేంద్రుడు ఆచరిస్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్నిటినీ వదిలిపెట్టే నన్ను ఆశ్రయించు, నన్నొక్కడనే శరణు చేరు. దేని నుంచి ఈ భూతకోటి పుడుతోందో, దేనివల్ల పుట్టిన భూతకోటి జీవిస్తోందో, జన్మాంతంలో ఎందులో లీనమైపోతున్నాయో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. అది బ్రహ్మ అని కదా. ఆయన ఎవరు? ఆ ఏ పరబ్రహ్మ కోసం ఆయన మొరపెట్టుకున్నాడో గజేంద్రుడు, ఆయనే మన వెంకటపతి. వేదాలు సైతం ఇది కాదు ఇది కాదని వెతికితే ఆ అనంతుడు మన ఆత్మారాముడు. 2వ చరణం. తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజయించుడి కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయు నెవ్వని మయము. మనిషి తన చివరి క్షణంలో ఎవరిని తలుచుకుంటాడో ఆయనే మనల్ని రక్షించేవాడు. ఈ ప్రపంచమంతా ఎవరిమయమో ఆ సకల రక్షకుడిని భజించండి. అజామిళుని కథ చూడండి. జీవితమంతా పాపాలు చేశాడు. చివరి క్షణంలో
తన కొడుకు పేరు నారాయణ అని పిలిచినంత మాత్రాన అసలు ఆ పిలవడం కూడా రాలేదట. యమధర్మరాజు దూతలు వెనక్కి తిరిగిపోయారు. అంటే భగవంతుడి నామానికి ఉన్న శక్తిని తెలియజేస్తుందన్నమాట అజామిళుడి కథ. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం. చివరి నిమిషంలో నన్ను స్మరించేవాడు నన్నే పొందుతాడు. ఇంక 3వ చరణం. పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడా తని గనుడీ కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వనిని. మనం ఇచ్చే పిడికెడు తర్పణంతో పితృదేవతలు ఎవరి ద్వారా తృప్తి చెందుతారో ఆ పరమాత్ముని కనుగొనండి. లోకంలోని వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఎవరిని కొలుస్తున్నారో ఆయనే మన దైవం. ఈ లోకమంతా ఎవరిని కొలుస్తోంది? నారాయణుడిని కొలుస్తోంది. పితృకార్యాలు విష్ణువుని స్మరించకుండా పూర్తి కావు. గయాక్షేత్రంలో విష్ణుపాదంపై పిండం పెడితే పితృదేవతలకి మోక్షం వస్తుంది అంటారు. సర్వలోకాలని తన కుక్షిలో ఉంచుకున్న ఆ స్వామి అందరికీ ఆరాధ్యుడు అంటున్నారు అన్నమాచార్య స్వామి వారు. త్రిదశ వంజుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. 30 కోట్ల దేవతల చేత వందనాలు అందుకునే ఆ తిరుమల వెంకటపతిని వెతకి వెతికి సేవించండి అని. వెతకడం అంటే ఎక్కడ? కొండల్లోనూ కోనల్లోనూనా? కాదు, మన హృదయ మందిరంలో వెతకమంటున్నారు. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడా? కాదు, భగవంతుడు మనలో చైతన్యం రూపంలో ఉన్నాడు. జీవితాంతం మనం మంచి పనులు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తే, భగవంతుణ్ణి శరణాగతి చేస్తే అదొక్కటే కదా మోక్షానికి తీసుకువెళ్తుంది. ఎంత అద్భుతమైన కీర్తన చెప్పండి. ఈ కీర్తన ద్వారా మనకి ఇస్తున్న సందేశం ఒక్కటే. మనం ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా ఆ వెంకటేశ్వర స్వామి వారి కృప లేనిదే అన్నీ వ్యర్థమే. వేదాలకే అందనివాడు భక్తికి మాత్రం చిక్కుతాడు. కళ్ళు మూసి ఒక్క క్షణం ఆ శంఖచక్రధారిని తలుచుకోండి. ఆపదలో ఉన్నప్పుడు గోవిందా అని పిలవండి. ఆ పిలుపు వేదమంత్రం కన్నా శక్తివంతమైనది. గోవిందా, నారాయణ, మాధవ, మధుసూదన అవి వేదమంత్రం కంటే శక్తివంతమైనవి. ముక్కోటి ఏకాదశి రోజున ఆ ఉత్తర ద్వారంలో నుంచి వెళ్తూ ఉంటే, ఆ జయ విజయల దగ్గర నుంచి మనం స్వామివారిని చూస్తూ ఉంటే ఆపాదమస్తకము మనం అలా పైనుంచి ఒక్కసారి చూసేలోపే మనల్ని బయటికి పంపించేస్తారు. కానీ ఆ చూసిన ఒక్క సెకను అది చాలు మన జీవితం మారిపోవడానికి. అది చాలు మన గుండెల్లో ఆ రూపం ముద్రించుకోవడానికి. ఆ రూపంతో బయటకు వచ్చేసిన మనం ఒక సెకను సేపు మనం ఆ స్వామివారిని చూస్తాము. కానీ ఆయన్ని గుర్తుపెట్టుకుని ఆ రూపాన్ని స్మరించుకుంటే అన్నమయ్యలాగా మన జీవితం మారిపోదా? ఈ కీర్తన మన గుండెల్లో ఒక అగ్నిని రాజేస్తుంది. ఏ అగ్ని? నారాయణ అనే అగ్నిని. స్వామి సర్వత్రా ఉన్నాడు. ఆయనని వెతుకుతూ భజిస్తే మోక్షం మన చేతిలో ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిందేంటి? మనం ఈ సంసారంలో ఉండి కూడా ఆయనని మర్చిపోకుండా ఆయనే సర్వస్వమని ఆయన్ని గుండెల్లో పెట్టుకుని భావిస్తే, ఆయన్ని గుండెల్లో పెట్టుకుని పూజిస్తే అన్నమాచార్య స్వామి వారిలాగా అయిపోదా జీవితం చెప్పండి. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద అంటున్నారు. గోవింద అని పిలు. ఆ పిలిపే నిన్ను ఉద్ధరించేస్తుంది. వేద మంత్రం అది. అదొక్కటి చాలు నీ జీవితాన్ని తరింపచేసేయడానికి. ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల తీసుకువెళ్ళిపోయానా? ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ఆయన్ని తలుచుకుంటూ వెంకటరమణ అని పిలుచుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించేద్దాం. ఏదైతే ఆ వెంకటరమణుడు అన్నమాచార్య స్వామి వారి జిహ్వపై బీజాక్షరంలా ఈ సంకీర్తనని రాశారో అది మనం పట్టుకుంటే చాలు, జీవితం ధన్యమైపోతుంది.